హాయ్ అండి. చాలా మంది ఆస్పిరెంట్స్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో హిస్టరీ స్టార్ట్ చేసేటప్పుడు వెయిటేజ్ చూసుకొని డైరెక్ట్ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ మోడర్న్ హిస్టరీకి ఇలా కొంచెం కొంచెం చదువుకొని నెక్స్ట్ మెడివల్ కి వచ్చి కొంచెం యాన్షియంట్ లో ఇట్లా కొంచెం 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 చదువుతారండి. హిస్టరీని ఎప్పుడు కూడా అట్లా చదివితే ఎప్పుడు కూడా మనకు పూర్తిగా రాదనేది నా ఉద్దేశం. మీరు ఎప్పుడైతే హిస్టరీ చదవాలనుకుంటారో బేసిక్స్ నుంచి ఎవల్యూషన్ ఆఫ్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేస్తే కనుక మంచి గ్రాస్పింగ్ ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనం ఒక కింగ్డమ్ గురించి ఒక రాజ్యం గురించి తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా శాతవాహన డైనాసిటీ గురించి తీసుకున్నప్పుడు వాళ్ళు లిటరరీ సోర్సెస్ కానీ లేదంటే ఆర్కియలాజికల్ సోర్సెస్ కానీ ఇప్పుడు లిటరరీ సోర్సెస్ లో తీసుకుంటే ఫారెన్ బుక్స్ ఉంటాయి, మన ఇండియన్ బుక్స్ ఉంటాయి. అంటే ఫారెన్ ఆథర్స్ రాసినటువంటి పుస్తకాల ఆధారంగా లేదంటే మన ఇండియన్ ఆథర్స్ రాసినట్టు బుక్స్ రాసినటువంటి ఆధారంగా తీసుకొని హిస్టరీ అనేది లిటరరీ సోర్సెస్ డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సోర్సెస్ వస్తే వాళ్ళు ముద్రించినటువంటి కాయిన్స్ ఆధారంగా కానీ లేదు అంటే ఎక్స్కవేషన్ సైట్స్ లో దొరుకుతున్నటువంటి ఆధారాలు కానీ లేదు అంటే వాళ్ళ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండేది, ఎకనామికల్ కండిషన్స్ కానీ సోషల్ కండిషన్స్ కానీ ఎట్లుండేది, పరిపాలించినప్పుడు వాళ్ళ పరిపాలన విధానం కానీ ఆ క్రోనాలజికల్ ఆర్డర్స్ కానీ ఇట్లా ఒక బేసిక్స్ నుంచి నేర్చుకుంటూ వస్తే కనుక ఇట్లా ఈ సోర్సెస్ ని పట్టుకుని హిస్టరీ డివైడ్ చేసుకొని ఏ కింగ్డమ్ తీసుకున్నా కూడా ఇట్లా ఈ సోర్సెస్ ని పట్టుకుని డివైడ్ చేసుకుని చదివితే కనుక హిస్టరీ అనేది మంచిగా నేర్చుకోవచ్చు, మంచి గ్రాస్పింగ్ చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి.